తమన్ తాజాగా ఏదైతే ట్రోలింగ్కి సంబంధించి సినిమాలు కష్టపడి ఏళ్ల తరబడి తీస్తుంటే ఆ సినిమా ట్రోలింగ్తో అంటే మౌత్ పబ్లిసిటీ ఒకప్పుడు వచ్చి అందరికీ తెలిసేలోపు సినిమా చూడటానికి చాలా రోజులు పట్టేది, ఈలోపు 50 రోజులు 100 రోజులు అయిపోయేది. కానీ ఇది సోషల్ మీడియా యుగం అయ్యేటప్పటికి కోట్లాది మంది చేతుల్లో సెల్ ఫోన్లు ఉండటంతో ఒకళ్ళు కామెంట్ చేస్తే ఇక్కడ ఆ వ్యక్తులు అంటే హీరోల అభిమానం మీదన పరాయి హీరోల మీదన ద్వేషంతో కామెంట్లు బిగిన్ చేసి క్రమంగా ఆ ఫిల్మ్ మీదన ఒక ఎబ్బెట్టు వచ్చేటట్టు అంటే ఇది కుక్క బ్రాహ్మడు కథలాగా తయారైపోయింది. పాప మేకను తీసుకెళ్తున్నటువంటి బ్రాహ్మణ్ణి దారిలో కనబడ్డ అందరూ కుక్క కుక్క అంటూ అనేటప్పటికి చివరికి అది కుక్కేనేమో అని వదిలేసినటువంటి ఇది ఎట్లా ఉందో అట్లాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమా బాగుందా లేదా అనేది ప్రేక్షకుడికి ఒకటికొకటి నచ్చుతుంది, ఇంకోటి నచ్చుతుంది. నచ్చింది నచ్చంది అన్నటువంటిది ఆ ప్రేక్షకుడు చూసేదాకా కాకుండా ఈలోపు చూసినటువంటి వాళ్ళు నాకు నచ్చలేదు అని అన్నా బాగానే ఉంటుంది. కానీ దాని మీద నెగిటివ్ కామెంట్స్ చేయటం, ఆ నెగిటివ్ కామెంట్స్ 1 by 1 దాని మీద కౌంటర్ ఇచ్చుకుంటూ అది ట్రోల్ అయిపోతూ చివరికి సినిమా సస్టైనబిలిటీని దెబ్బతీస్తున్నటువంటి దాని మీద ఆవేదన వ్యక్తం చేస్తూ తమన్ తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయడం, ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ వీడియోని కోట్ చేస్తూ చిరంజీవి తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ ఎంతోమందితో ఆధారపడి ఉన్నటువంటిది అన్నటువంటిది గుర్తు చేస్తూ దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించుకొచ్చారు. ఎప్పుడైతే నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి, ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఎంత ఆవేదన ఉంటో నాకు ఒక ఎంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వు ఎంతగా స్పందించావని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకా ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందనేది ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే, వర్డ్స్ కెన్ ఇన్స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్. చూజ్ వాట్ యూ విష్ టు డూ. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది. థాట్ఫుల్ వర్డ్స్ మై డియర్ అంటూ గాడ్ బ్లెస్ అంటూ చిరంజీవి గారి స్టేట్మెంటు. దానికి మరోవైపున తమన్ స్పందించారు. డియర్ అన్నయ్య, మీ మాటలు నాకు కరణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా, ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపల చిదిమేస్తుంటే వచ్చిన బాధది. నన్ను అర్థం చేసుకుని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి. లాంగ్ లివ్ సినిమా అంటూ తమన్ స్టేట్మెంటు వరుసగా వచ్చినాయి. ఏదైతే ట్రోలింగుల ద్వారా సినిమాలు ఫ్లాప్ అవి చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి వేళ ఈ ఇద్దరి స్పందన అన్నటువంటిది కీలకమైంది.